3 సార్లు పిలిచారు. 3 సార్లు డుమ్మా కొట్టారు. హైకోర్టు చెప్పినా వినలేదు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ అక్రమాల కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పదే పదే పారిపోతున్నారు. సీఐడీ నోటీసులను కేర్ చేయకుండా, సిట్టు విచారణకి అటెండ్ కాకుండా ముచ్చటగా మూడోసారి కూడా ఆయన డుమ్మా కొట్టారు. కసిరెడ్డి తీరు మీద సీఐడీ ఖచ్చితంగా సీరియస్‌గా ఉంది. ముందు ముందు క్రొకొడైల్ ఫెస్టివల్ తప్పదని అంటున్నారు. అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డినే చేశారని ఆ పార్టీ మాజీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి సూటిగా చెప్పేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డే కీలక సూత్రధారని సీఐడీ కూడా భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్‌కి చాలా క్లోజ్ అని చెప్తారు. ప్రభుత్వం మద్యం పాలసీ అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందని కూడా చెప్తారు. ఏపీలో ఏ బ్రాండ్లు అమ్మాలి, ఎంత రేటుకి అమ్మాలి, ఎవరి నుంచి కొనాలి, అసలు రేట్ ఎంత, తెర వెనక డీల్ ఎంత, ఇలా గోల్మాల్ వ్యవహారం అంతా కసిరెడ్డే నడిపించారని సీఐడీ ఆరోపణ. అందులో నిజానిజాలు వివరించడానికి రమ్మంటే, ఆయన మాత్రం రాను రానంటూ 3 సార్లు తప్పించుకున్నారు. హైకోర్టుకి వెళ్లి రిలీఫ్ కోరుకున్నా ముందస్తు నోటీసులిచ్చి, టైం ఇచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చని చెప్పింది కోర్టు. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 25న సీఐడీ నోటీసులిచ్చింది. ఏప్రిల్ 9న విచారణకు రావాలని పిలిచింది గానీ, కసిరెడ్డి మాత్రం ఈసారి మళ్లీ డుమ్మా కొట్టేశారు. ఎందుకు? రాజశేఖరుడు అంతగా ఎందుకు భయపడుతున్నారు? సీఐడీ విచారణకు ఎందుకు రావట్లేదు? అడ్డంగా దొరికిపోతాననా? పక్కా ఆధారాలున్నాయి కాబట్టి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే రొటీన్ డైలాగ్స్ చెప్పడం కుదరదని బెదిరిపోతున్నారా? సీఐడీ ముందుకొస్తే అసలు పెద్ద చేపల పేర్లు చెప్పాల్సొస్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోతుండడం చూసి, తనకు కూడా ఏదైనా జరగరానిది జరిగిపోతుందని ఆయన హడలిపోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కూడా సిట్ నోటీసులిచ్చింది. విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మిథున్ రెడ్డిని విచారించే ముందే కసిరెడ్డిని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాచారంతో కింగ్ పిన్‌కి చెక్ పెట్టొచ్చనేది సీఐడీ ఆలోచన. అందుకే కసిరెడ్డిని 3 సార్లు నోటీసులిచ్చి ఎంక్వైరీకి రప్పించే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం డుమ్మా కొడుతూ వస్తున్నారు. విచారణకు వెళ్లకుండా కసిరెడ్డిని ఎవరైనా అడ్డుకుంటున్నారా? బెదిరిస్తున్నారా? కీలక సూత్రధారిని ఎక్కడైనా దాచేశారా అంటే ఆయన నోరు విప్పి చెప్తే తమకే చిక్కులు తప్పవని ఆనాటి వైసీపీ పెద్దలే ఇప్పుడు తెర వెనక కథ నడిపిస్తున్నటువంటి ఆరోపణలున్నాయి. మరోపక్క బట్టలు ఊడదీసి కొడతామంటూ రాయలసీమ పరామర్శ యాత్రలో పోలీసుల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్. జగన్ సినిమా హీరోలాగా పంచ్ డైలాగులు చెప్పినట్టు, ఏపీ పోలీసులంతా విలన్లయినట్టు వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఆ డైలాగులను విపరీతంగా సర్క్యులేట్ చేశాయి. అక్కడ సీన్ కట్ చేస్తే జగన్ పంచ్ డైలాగ్ బూమరాంగ్ అయింది. ఏపీ పోలీసుల్లో చాలా మంది ఈ వ్యాఖ్యలను ఖండించారు. కొంతమంది బహిరంగంగా తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరికొందరు మనసులో ఆయన తిట్టుకున్నారు. తాజాగా ఏపీ పోలీసు అధికారుల సంఘం జగన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టింది. పోలీసులను బట్టలుడదీసి నిలబెడతామని ఒక మాజీ సీఎం అనడం ఘర్షణీయమని చెప్పారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు. జగన్ వ్యాఖ్యల మీద సభ్య సమాజం ఆలోచించాలన్నారు పోలీసు అధికారులు. బట్టలుడదీసి నిలబడడానికి ఇదేమన్నా ఫ్యాషన్ షోనా అంటూ కౌంటర్ ఇచ్చారు. పోలీసు ఉద్యోగం తీవ్రమైన ఒత్తిడితో ఉంటుందని, ప్రతినిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేస్తున్న తమ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏపీ పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ క్షమాపణ చెప్పకపోతే తాము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామన్నారు.